ఇది చండీ ఘాట్. బానే ఉందిలే. రోడ్ల మీద ఆడుతున్నారు యదవలు. ఇది చండీ ఘాట్. చండీ ఘాట్ కాడికి వచ్చాం. ఇందాకలే గుడి నుండి వచ్చి రూమ్కి వెళ్ళి మళ్ళీ పొద్దునున్న బట్టలే ఆరేసిని మళ్ళీ తొడిగా వేసుకొని ఇప్పుడు వచ్చాం అన్నమాట. మొత్తం ఫ్రీగా ఉంది ఇది. ఇప్పుడు ఏడ మనం స్నానాలు చేయాలన్నమాట. ఇప్పుడే గంగ స్నానం అయిపోయింది. ఇప్పుడు ఫ్లో అయితే బాగా పెరిగింది ఇందాక కన్నా. ఇప్పుడు టైం 5:30 అయింది. నిమ్మలంగా సన్ సెట్ అవుతుంది. ఇది గంగా నది మొత్తం. ఇందాక మీద ఇప్పుడు ఫ్లోట్ అయితే పెరిగింది. వెళ్తున్నాం ఇప్పుడు గంగా హారతికి వెళ్తున్నాం. చండీ ఘాట్లో స్నానాలు అయిపోయినాయి. టైం అయితే ఈవినింగ్ 5:30 అవుతుంది. కరెక్ట్గా 6:30కి గంగా హారతి ఉందంట. వెళ్తున్నాం. సన్ కూడా సెట్ అయిపోతుంది. ఒకవేళ మీకు టైం ఎక్కువగా అనుకుంటే ఇక్కడికి రండి. చండీ ఘాట్ కాడికి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏమన్నా గంగా స్నానాలు చేయాలన్నా కానీ ఈ చండీ ఘాట్ మంచిది. గైస్ ఇప్పుడే గంగా హారతి కాడికి వచ్చాం. దీని ప్లేసు హర్కి పౌరి అంట. టైం అయితే 5:45 అవుతుంది. 6:10కి 6:15కి స్టార్ట్ చేస్తారంట హారతి. पानी देखो किसी मतलब है तोड़े ये नजर करते पानी ये खोला है काम किए जाओ मत तो पावनी जय मां गंगे मोक्षदायिनी जय मां गंगे मोक्षदायिनी जय मां गंगे पापनाशिनी जय मां गंगे हर हर गंगे सब मिल बोलो जय मां गंगे. शिवजी है.
చైవ నరోత్తమం దేవం సరస్వతిం రూపాయమహి యత్ర యోగేశ్వరో యత్ర పార్థో కాదు బాదం పాలు తాగుదామని వస్తే ఈడ ఇది 50 రూపాయలు అంట. కుల్ఫీ ఏమో 20 రూపాయలు. ఇప్పుడు దీని టేస్ట్ కనుక బాగుంటే దానికి 50 వర్తా కాదో చెప్పొచ్చు. పెట్టండి రా అబ్బాయి, 50 రూపాయలు పెట్టచ్చు దానికి. వద్దా? బాగానే ఉందిలే, 20 రూపాయలేగా చీప్గా. 20 రూపాయలు బాగానే ఉండేది కానీ అది 50 రూపాయలు. బాదం పాలు 50 రూపాయలు అంటేనే గుండెలు ఏదోలా ఉంది. సర్లే ఇగో మా ఎదవలో ట్రై చేద్దాం అంటున్నారు. ఒకటి తీసుకొని 3 తాగుదాం, లేకపోతే ముగ్గురు ఒకటి తీసుకొని ట్రై చేద్దాం. బాదం పాలు కూడా తీసుకున్నాం, చిక్కగా ఉన్నాయి. 50 రూపాయలకి నయం అని చెప్పొచ్చులే కానీ ఒకటి తీసుకొని ముగ్గురు తాగి అంటే మరి అది ఎట్లా ఉండేదో తెలియదుగా. కుల్ఫీ బాగుంది అన్నిటికన్నా. ఇంకా వెళ్ళాలి రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకొని ఇంకా రిషికేష్కి వెళ్ళిపోవాలి. టైం అయిపోయింది. ఓన్లీ ఇది తీసుకున్నారు 25 రూపాయలు అంట ఒకటి. రోడ్ల మీద ఆడుతున్నారు ఎదవలో, సిగ్గు సేరం లేకుండా. ఈడు కిరణ్ సాయి మెయిన్. ట్రాఫిక్ ఉన్నా కానీ అసలు ఈడో కదవా ట్రాఫిక్ వీళ్ళకి సిగ్గు శరం లేదు గాయస్. మళ్ళీ బీటెక్ చదువుతున్నారు ఒక్కొక్కళ్ళు. వాడు మెయిన్ దోలగాడికే దోలాడు. ఎరా ఇప్పుడే రే మొత్తం తిరగటం అయిపోయింది. డే 1 కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకొని ఇంకా రిషికేష్కి వెళ్ళాలి. ఆ రిషికేష్ వ్లాగ్ 2 డే 2లో చూద్దాం. సరే మరి బాయ్ చెప్పండి రే. బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ బాయ్. సీ యూ టుమారో.